వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మీ నాగిని. తిరుమలలో వైకానస ఆగమ ప్రకారం శ్రీహరికి నిత్యం ఎన్నో కైంకర్యాలను నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో పలు ఆర్జిత సేవల్లో పాల్గొనే అవకాశం భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తోంది. ఆర్జిత సేవ టికెట్లు పొందిన వారు స్వామివారిని దగ్గర నుంచి కోల్చుకోవచ్చు. సర్వదర్శనం, దివ్య దర్శనాలతో పాటు నిత్య వార పూజలు, సేవలలో ప్రత్యేకమైన విశేషమైన సేవ ఒకటి ఉంది. అదే ఉదయాస్తమాన సేవ. ఈ సేవ టికెట్కు ఏకంగా 1.5 కోటి వెచ్చించాల్సి ఉంటుందంట. వారంలో 6 రోజులు 1 కోటి ఉండే ఈ టికెట్ ఖరీదు శుక్రవారం మాత్రం 1.5 కోటిగా టీటీడీ నిర్ణయించింది. అయితే ఈ ఉదయాస్తమాన సేవ టికెట్ పొందిన వారు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీనివాసుని సకల వైభోగాలను తిలకించే భాగ్యం కలుగుతుంది. టికెట్ కొనుగోలు చేసిన వారితో పాటు 6 కుటుంబ సభ్యులకు అనుమతి ఉంటుంది. ఏడాదికి ఒక్కసారి స్వామివారి నిత్య సేవల్లో పాల్గొనే అరుదైన అవకాశం ఈ ఉదయాస్తమాన సేవ. ఈ సేవ టికెట్ను దక్కించుకుంటే జన్మ ధన్యమైనట్లేనని భక్తులు అంటూ ఉన్నారు. ఉదయాస్తమాన సేవ టికెట్ను టీటీడీ 1980లలో భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే శ్రీ పద్మావతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి 1 కోటి రూపాయలు ఆ పైన విరాళాలు అందించే భక్తులకు ఈ టికెట్లను కేటాయిస్తూ ధర్మకర్తల మండలి తీర్మానం చేసిందట. మధ్యలో కొంతకాలం ఈ టికెట్ల జారీని నిలిపివేసిన టీటీడీ 2021 నుంచి మళ్ళీ అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం 347 సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయని టీటీడీ చెబుతోంది. అయితే వ్యక్తులతో పాటు సంస్థలు కూడా ఈ టికెట్ కొనుగోలు చేసే వీలుంటుంది. ఏడాది పొడవునా ఏ రోజైనా ఎంచుకొని రోజంతా శ్రీవారి సేవల్లో పాల్గొనవచ్చు. ఒకసారి టికెట్ కొనుగోలు చేసిన వారు 25 ఏళ్ల పాటు లేదా జీవితకాలం ఏది ముందైతే అందుకు తగ్గట్టుగా ఈ టికెట్ను వినియోగించుకోవచ్చు. సేవల్లో పాల్గొన్న తరువాత స్వామికి అర్పించిన వస్త్రాలు, ప్రసాదాలు ఈ టికెట్ కొనుగోలు చేసిన భక్తునికి అందిస్తారు. అయితే శ్రీవారి సేవలలో మార్పులతో ఎప్పుడైనా దర్శనాన్ని రద్దు చేసుకునే అవకాశం టీటీడీకి ఉంటుంది. ఇదండి ఈ ఉదయాస్తమాన సేవ గురించిన వివరాలు. ఓం నమో నారాయణాయ నమః. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా విఎస్టీ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.